2024 జూన్లో రాక్షసుణ్ణి చూడబోతున్నాం. మౌంట్ ఎవరెస్ట్ కి డబుల్ సైజ్ లో ఉండే కామెట్ భూమి దగ్గరికి రాబోతుంది. దాని పేరే కామెట్ 12P పాన్స్ బ్రూక్స్. దీన్ని డెవిల్స్ కామెట్ అంటే రాక్షసుడి తోకచుక్క అంటారు. సోలార్ సిస్టమ్ బయటి ప్రాంతాల్లో చాలానే కామెట్స్ ఉన్నాయి. బట్ ఇదే ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ప్రతి 71 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ డెవిల్స్ కామెట్ భూమి దగ్గరికి వస్తుంది. అప్పుడే దీన్ని చూడగలం. అయితే దీన్ని జూన్ కంటే ముందుగానే చూశారంట. ఎప్పుడో తెలుసా? అదే ఏప్రిల్ 8న జరిగిన సంపూర్ణ సూర్యగ్రహణం రోజు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డగించినప్పుడు ఆకాశంలో జూపిటర్ కి దగ్గరగా ఈ డెవిల్స్ కామెట్ కనపడిందంట. ఇదొక క్రయో వోల్కానిక్ కామెట్ కాబట్టి దాని చర్యల్ని అంత ఈజీగా అంచనా వేయలేం. అసలు క్రయో వోల్కానిక్ కామెట్ అంటే ఏంటి? దీని గురించి ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. అసలు కామెట్ 12P పాన్స్ బ్రూక్స్ కి డెవిల్స్ కామెట్ అనే పేరు ఎందుకు వచ్చింది? 2023 జూలైలో దీన్ని చూసిన సైంటిస్టులు షాక్ అయ్యారు. ఈ టైంలో అది పేలినట్టుగా కనపడింది. ఇక్కడ పేలడం అంటే ముక్కలైపోవడం కాదు, దాంట్లో ఉన్న గ్యాస్ అండ్ డస్ట్ ని ఒక్కసారిగా బయటికి వదిలింది. అప్పుడు డెవిల్స్ కామెట్ బ్రైట్నెస్ సడన్ గా పెరిగింది. లైట్ గా పెరిగితే పట్టించుకునే వాళ్ళం కాదేమో కానీ ఒకేసారి 100 రెట్లు పెరిగేసరికి సైంటిస్టుల దృష్టి దీని మీద పడింది. లాస్ట్ 69 సంవత్సరాల్లో ఇదే మొదటి పేలుడు. బట్ 2023 నవంబర్ కి వచ్చేసరికి ఇంకో 3 సార్లు పేలింది. అంటే వరుసగా 4 సార్లు. అది కూడా సంవత్సరాలు కాదు కదా, జస్ట్ నెలల గ్యాప్ లోనే. ఈ పేలుడు వల్ల డెవిల్స్ కామెట్ షేపులు మారిపోయాయి. టెక్నికల్ గా దాంట్లోని రాయి షేప్ కాదు, బట్ కోమా షేప్ మారింది. కోమా అంటే రాయి చుట్టూ కలర్ఫుల్ గా కనపడే గ్యాస్. ఇది కామెట్ మధ్యలో ఉండే రాయిని కప్పేస్తుంది. డెవిల్స్ కామెట్ చుట్టూ 2 కొమ్ముల షేప్ లో కోమా ఏర్పడింది కాబట్టి డెవిల్స్ కామెట్ అని పేరు వచ్చింది. ఈ కొమ్ముల మధ్యలో డార్క్ రంగులోని కోర్ ఉంటుంది. ఒకలా చూస్తే ఈ కొమ్ములు రెక్కల్లా కూడా కనిపిస్తాయి. కాబట్టి దీన్ని ఏంజల్స్ కామెట్ అని ఎందుకు అనకూడదు? కామెట్ 12P పాన్స్ బ్రూక్స్ భూమికి దగ్గరయ్యే కొద్దీ ఇంకా వైలెంట్ గా పేలొచ్చు. అది కనుక జరిగితే వచ్చే నెలల్లో ఆకాశంలో మనకి అందమైన లైట్ షోస్ కనబడతాయి. ఇది కూడా హేలీస్ కామెట్ లాంటిదే. అంటే మనిషి జీవిత కాలంలో ఒకసారి అదృష్టం చేసుకుంటే 2 సార్లు కనబడుతుంది. అయితే దీన్ని ఎవరు కనిపెట్టారు? 19వ శతాబ్దానికి చెందిన 2 గ్రేట్ ఆస్ట్రానమర్స్ దీన్ని కనిపెట్టారు. అందుకే డెవిల్స్ కామెట్ అసలు పేరులో పాన్స్ బ్రూక్స్ అనే పేర్లు ఉన్నాయి. జాన్ లూయి పాన్స్ అనే ఆస్ట్రానమర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇఫ్ నాట్ ది గ్రేటెస్ట్ కామెట్ డిస్కవరర్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయన 26 సంవత్సరాల్లో ఏకంగా 37 కామెట్స్ కనిపెట్టాడు. ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినా కానీ ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరూ బద్దల కొట్టలేకపోయారు. జూన్ 12, 1812న పాన్స్ ఒక కామెట్ ని కనిపెట్టాడు. షేప్ లేని, తోకలేని ఒక వింత వస్తువు కనిపెట్టా అని పాన్స్ అన్నాడు. అయితే తర్వాతి నెలలో కాంతి పెరిగి ఒక డిమ్ లైట్ బల్బ్ లా ఆ వస్తువు కంటికి కనపడింది. ఆగస్టు 15, 1812న ఆ వస్తువు కాంతి 4 రెట్లు పెరిగి పీక్ స్టేజ్ కి వెళ్ళింది. అప్పుడే దానికి తోక పుట్టిందని అర్థమైంది. సో అదొక కామెట్ అని తెలిసిపోయింది. సెప్టెంబర్ 2, 1883లో విలియం ఆర్ బ్రూక్స్ అనే కామెట్ అబ్జర్వర్ యాక్సిడెంటల్ గా డెవిల్స్ కామెట్ ని కనిపెట్టాడు. అతను 27 కామెట్స్ కనిపెట్టి పాన్స్ తర్వాత సెకండ్ ప్లేస్ సాధించాడు. కొన్ని క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే 1812లో పాన్స్ కనిపెట్టిన కామెట్ ని అతను కూడా కనిపెట్టాడు అని బ్రూక్స్ కి అర్థమైంది. కాబట్టి ఇద్దరి పేర్లు కలిపి కామెట్ 12P పాన్స్ బ్రూక్స్ అని పిలిచారు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి 12P అంటే ఏంటి? 12P అంటే 12వ పీరియాడిక్ కామెట్ అని అర్థం. అంటే ఒక టైం ఫ్రేమ్ లో భూమి దగ్గరికి వచ్చే కామెట్స్ లో కనిపెట్టిన 12వ కామెట్ అని అర్థం. అనేక అబ్జర్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ తర్వాత డెవిల్స్ కామెట్ ఆర్బిటల్ పీరియడ్ 71 సంవత్సరాలని తేలింది. అంటే 71 సంవత్సరాలకు ఒకసారి భూమికి హాయ్ చెప్పి వెళ్లిపోతుంది. ఎస్టిమేషన్స్ చెప్పినట్టుగా ఈ కామెట్ 1954లో మళ్లీ వచ్చింది. కానీ 1854లో కనపడినంత క్లారిటీగా 1954లో కనపడలేదు. మన తప్పేం లేదులే, భూమి పొజిషన్ వల్ల దాన్ని సరిగ్గా చూడలేకపోయాం. సో ఆ టైంలో డెవిల్స్ కామెట్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇది ఎంత వేగంతో భూమి దగ్గరికి వస్తుందో గెస్ చేయండి చూద్దాం. F-16 అనే జెట్ ఫైటర్ ఉంది కదా, దాని యావరేజ్ స్పీడ్ గంటకు 1375 కిలోమీటర్స్. దీనికంటే 30 రెట్లు స్పీడ్ గా డెవిల్స్ కామెట్ సూర్యుడి వైపు దూసుకొని వస్తుంది. ఇది క్రయో వోల్కానిక్ కామెట్ కాబట్టి కదలికల్ని ఈజీగా ప్రిడిక్ట్ చేయలేము అని ఆల్రెడీ చెప్పా కదా. ఇప్పుడు అదే టాపిక్ కి వస్తున్నా. మన భూమి మీద అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు లావా ఫోర్స్ఫుల్ గా రావటాన్ని మీరు చూసే ఉంటారు. సేమ్ డెవిల్స్ కామెట్ మీదున్న ఇలాంటి చిన్న చిన్న కొండల నుండి మెటీరియల్ దారుణమైన ఫోర్స్ తో బయటికి వస్తుంది. వీటినే క్రయో
క్రయో వాల్కెనోస్ అంటారు. కాకపోతే దీంట్లో నుండి లావా వస్తుంది అనుకుంటారేమో, అది తప్పు. క్రయో వాల్కెనో నుండి నీరు, అమోనియా లేదా మీథేన్ చాలా ప్రెషర్ తో బయటికి వస్తుంది. అయితే అంతటి చల్లటి వాతావరణంలో ఇవన్నీ గడ్డగట్టుకుపోయి ఉండాలి కదా. మరి లిక్విడ్ కాదు, ఒక కుక్కర్ నుండి స్టీమ్ బయటికి ఎలా వస్తుందో అలా బయటికి ఎందుకు వస్తుందంటారు? కరెక్ట్ గా ఆలోచించండి. ఎప్పుడైనా నీరు ఆవిరిగా ఎందుకు మారుతుంది? వేడి వల్లే కదా. సో డెవిల్స్ కామెట్ సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి దాని లోపల ఫ్రీజ్ అయి ఉన్న నీరు, అమోనియా అండ్ ఇతర గ్యాసెస్ కనీసం నీటిగా మారే టైం కూడా ఉండదు. ఇన్స్టెంట్ గా గడ్డగట్టినవి గ్యాస్ గా మారిపోయి పవర్ఫుల్ గా బయటికి వస్తాయి. ఈ ప్రాసెస్ ని సబ్లిమేషన్ అంటారు. డెవిల్స్ కామెట్ లాంటి క్రయో వోల్కానిక్ కామెట్స్ కదలికల్ని అంచనా వేయలేకపోవడానికి ఇంకో రీజన్ ఉంది. కామెట్లోని రాయిని న్యూక్లియస్ అంటారు. ఆ మొత్తం ఒక పదార్థంతో తయారయ్యి ఉండదు. అది ఐస్, రాయి అండ్ మన బాడీస్ లో ఉండే హైడ్రోకార్బన్స్ మిశ్రమంతో తయారయ్యి ఉంటుంది. అన్ని కామెట్స్ కి సేమ్ కాంపోజిషన్ ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. సో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు కామెట్ లోని రాయి తయారయ్యి ఉన్న పదార్థాల్ని బట్టి వేడికి డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది వరకు కామెట్ సోలార్ సిస్టమ్ లో చేసిన జర్నీ యొక్క ఎఫెక్ట్ అది మళ్ళీ రిటర్న్ వచ్చే లక్షణాలని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది వరకు వచ్చినప్పుడు దాంట్లోని పదార్థం ఎక్కువగా బయటికి వచ్చేసి ఉండొచ్చు. దానివల్ల రాయి సైజ్ మారిపోతుంది కదా. ఇక కామెట్ నుండి బయటికి వచ్చే మెటీరియల్ జెట్స్ దాన్ని అస్తవ్యస్తంగా తిరిగేలా చేస్తుంది. సో ఇన్ని అన్నోన్ వేరియబుల్స్ వల్ల ఒక కామెట్ ని పూర్తిగా అంచనా వేయలేం. అయితే మన డెవిల్స్ కామెట్ సంగతి ఏంటి? దాని కదలికలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 10th జూన్ 2020 లోవెల్ డిస్కవరీ టెలిస్కోప్ దాన్ని సాటర్న్ ఆర్బిట్ అవతల వైపు కనిపెట్టింది. అప్పుడు దాని అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ 23 ఉంది. మధ్యలో ఈ అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే, భూమి నుండి చూస్తే అంతరిక్షంలో ఉన్న ఒక వస్తువు ఎంత కాంతివంతంగా కనబడుతుందో చెప్పే మెజర్మెంటే ఈ అపరెంట్ మ్యాగ్నిట్యూడ్. ఈ నంబర్ ఎంత తక్కువగా ఉంటే ఆ వస్తువు అంత బ్రైట్ గా కనబడుతుంది అని అర్థం. అయితే మన కంటితో ఎంత అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న వస్తువుల్ని చూడగలం? ఓన్లీ 6 వాల్యూ అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే మాత్రమే మానవ కంటితో ఒక అంతరిక్ష వస్తువుని చూడగలం. అది కూడా చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశంలో మాత్రమే. జూలై 20, 2023 డెవిల్స్ కామెట్ సడన్ గా 100 రెట్లు కాంతివంతంగా మారింది. 5th అక్టోబర్ 2023 ఇది మళ్లీ పేలి ఇంకో 40 రెట్లు కాంతివంతంగా మారింది. అంటే అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ 11 కి పడిపోయింది. నవంబర్ 1 అండ్ 14 ఇంకో 2 పేలుళ్లు జరిగి కాంతిని పెంచి అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ 9.3 కి తెచ్చేసింది. 14 డిసెంబర్ 2023, 18 జనవరి 2024 మళ్లీ 2 సార్లు పేలింది. ఫిబ్రవరి మధ్యలోకి వచ్చేసరికి అపరెంట్ మ్యాగ్నిట్యూడ్ 7.5, మార్చ్ కి అమాంతంగా 5 కి పడిపోయింది. అంటే ఇక మన కంటితో చూడొచ్చు. ఆ సమయానికి అది ఆండ్రోమెడా గెలాక్సీ నుండి 10 degrees లో ఉంది. మేలో ఇది ఒరయన్ కాన్స్టిలేషన్ మీదుగా వెళ్తుంది. అదే మేలో 20న డెవిల్స్ కామెట్ ఒరయన్ కాన్స్టిలేషన్ లోని బ్లూ సూపర్ జైంట్ అయిన రైగల్ స్టార్ కి దగ్గరగా వెళ్తుంది. ఇక జూన్ 2, 2024 డెవిల్స్ కామెట్ భూమికి అతి దగ్గరగా వస్తుంది. ఈ దూరం 272 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. జూన్ ఎండింగ్ మన దెయ్యానికి ఇక టాటా చెప్పక తప్పదు. మళ్లీ సూర్యుడి చుట్టూ తన 71 సంవత్సర సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడుతుంది. అది మళ్లీ భూమికి దగ్గరగా వచ్చేది ఇక 2095లోనే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.